వచ్చినాయి వస్తాయని కూడా మేము తిట్టుకొచ్చినాం. వీళ్ళిద్దరి మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సూపర్గా చేస్తున్నాడు కదా, అన్ని బాగానే చేస్తున్నాడు. పేరేంటి? రామాదేవి ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన? ఎలా ఉంది బాబాయ్? ఇప్పటికి బాగుంది, అప్పటికి బాగుంది. కానీ చెడబట్టే దాన్ని మనం ఏం చేయలేము. సో మాకు తెలియవు అవి. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంది బాబాయ్? గత ప్రభుత్వం ఎలా ఉంది? అవి అది చెప్పేది బాబాయ్ మరి పింఛన్ ఇప్పుడు 4000 చేశారా మీకు? చేశారు. ఎంత? 4000. ఇదివరకు ఎంత ఉండేది పింఛను? 3000, 3500 వాటికి టాప్. ఒకేసారి 4000 పెంచారు కదా బాబాయ్, ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం సహాయంగా ఉందా? నెలకి 4000 చంద్రబాబు పెంచాడు. 4000 చెప్పినట్టుగా మాట మీద నిలబడి ఇచ్చేసాడు. మా 2 నెలలది కూడా కలిపి కూడా ఇచ్చేసాడు. 7000 ఫస్ట్ ఇవ్వడంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఏదైనా న్యాయం చేస్తారా బాబాయ్? ఏదైనా మంచి రోజులు వస్తాయంటావా? వచ్చినాయి వస్తాయని కూడా మేము తిట్టుకొచ్చినాం. ఎందుకంత నమ్మకం ఏంటి ఈ ప్రభుత్వం మీద? ఎవరి మీద నమ్మకం మీకు? వీళ్ళిద్దరి మీద. ఎవరిద్దరు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరు మంచి చేయట్లేదు, రౌడీజం చేస్తున్నారు, ప్రజల్ని తొక్కేస్తున్నారు అంటున్నారు. వాళ్ళు ఎవరో మాకేమీ తెలియదు, కొడుకులే చేసేది. మాకేం ఒక మంది తెలవు. నమ్మకం అంతే. ఎవరి మీద? వీళ్ళిద్దరి మీద నమ్మకం. వీళ్ళిద్దరి మీద నమ్మకం. మరి పింఛన్ 4000 ఇదివరకు వాలంటీర్లు వచ్చి ఇచ్చేవారు గత ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మీకు డైరెక్ట్ వచ్చేస్తున్నారా బాబాయ్? ఇంటికి వచ్చేస్తున్నారా? పనిచేసే వాళ్ళు వచ్చి ఇంటికాడ ఇచ్చిపోతారు. ఇదివరకు మీలాంటి పెద్దవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాను అన్నారు కదమ్మా, అప్పుడు కొంతమందికి ఇల్లు రాలేదు. మరి ఈ ప్రభుత్వంలో మీలాంటి వాళ్ళకి ఇల్లు ఇస్తారంటారా? ఇల్లు లేని వాళ్ళకి ఇప్పుడు ఇల్లు ఇస్తారంటే అడిగేమి రాబిచ్చినామో అది ఏమి ఇస్తారో మేము తెలియదు. రాబిచ్చినాము. అదే బాబు, ఇంకైతే అంత బాగానే ఉంది కదా సార్. రాబోయే రోజుల్లో మంచి జరిగిద్ది అంటారా మీకు? మీలాంటి వాళ్ళకి అదే న్యాయం జరిగిద్దా? మీరు ఏదో ప్రాబ్లంతో వచ్చారు కదా ఇక్కడికి, దేనికి వచ్చారు? కొడుకులు చేసిన ప్రాబ్లంతో వచ్చినాము. కొడుకులతో నుంచినే వచ్చినాం. ఇక్కడే మాకు ఈసారి ఆ సార్ ఇద్దరు ఏదో న్యాయం చేస్తారని అనుకున్నాం. అందువల్ల వచ్చినాం. అది ప్రజెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజెంట్ రూలింగ్ పరంగా చూస్తే ఎలా అనిపిస్తుంది బ్రదర్? బాగానే ఉందన్న. అంటే ఏమేమి చేశారంటే ఏం చెప్తారు? గ్యాస్ బండ్ వస్తుంది, పెన్షన్ వస్తుంది, ఇంటింటికే పెన్షన్ వస్తుంది, నిత్యావసర వస్తువులు వస్తున్నాయి. అంటే పెద్దవాళ్ళకి 4000 పింఛన్ చేస్తా అన్నారు కదండి, నిజంగానే మాట మీద నిలబడ్డారా? వస్తున్నాయి కన్నా 6000 వస్తుంది పెన్షన్. వికలాంగులకి 6000 వస్తున్నాయి. 3000 ఉండేది, రీట్గా ఉండేది ఖర్చులకి. 250 రూపాయలు, 250 కాదు, ఇది ఒకసారి 6000 రూపాయలు ఇచ్చారు. సో సహాయంగా ఉండిద్ది అంటారు ప్రతి వాళ్ళకి, పెద్దవాళ్ళకి? సాయంగానే ఉంది. ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఇంకా నీట్గానే పనిచేస్తుంది. ఎందుకంటారు ఆ ప్రభుత్వం అసలు ఏంటంటారు? ఆ ప్రభుత్వం డ్యామేజ్. ఇసుక లేదు, పనులు లేవు, ఏ చేద్దామన్నా పని లేదు, అంతా అవినీతి బూతులమయం. అది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకంటూ అనేది ఎలా అనిపిస్తుంది? రౌడీజంగా కనపడుతుందా? వీళ్ళు కూడా ప్రజలకు మంచి చేస్తున్నట్టు ఏమైనా కనపడుతుందా? అభివృద్ధి చేస్తున్నారు. ఎక్కడ రోడ్లు మొత్తం చేస్తున్నారు. బందర్ వెళ్ళే రోడ్డు బాగుంది ఇప్పుడు. అంతా గుడివాడ వెళ్ళండి, గుడివాడ బాగుంది ఇప్పుడు. గన్నవరం వెళ్ళండి, ఎక్కడ గుడివాడ మొన్నటిదాకా గుంతలమయమే. ఇవాళ ఇల్లు చూడండి, ఏ సందు చూసినా రోడ్డు, పెద్ద రోడ్లు వేసారు. గుడివాడ మీరు వెళ్ళే రూట్ మొత్తం మీరు వెళ్ళారండి? వెళ్ళాను. ఇదివరకు ఎలా ఉండేయండి? గుంతలే మొత్తం, వన్ వే, అదే అప్ అండ్ డౌన్ ఉండేది మొత్తం గుంతలు, పెద్ద గుంతలు. ఇప్పుడు ఎలా ఉందండి? అంతా ఇప్పుడు మొత్తం నీట్గా ఉంది, పెద్ద రోడ్లు వేసారు. వైసీపీ నేతలు గతంలో మేము బాగా చేసాము, అభివృద్ధి చేసామని నాని గారు అంటూ ఉంటారు కదా. అందుకే నోడిచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. ఆయన కూడా చెప్పాడు మొన్న, నా పథకం తీశారు, నా జాబ్ తీశారు కాబట్టి నేను ఇంట్లో కూర్చున్నాను, మీరు మైక్ తీసేస్తే మీరు తిరుగుతారా అని అడిగారు. ఆయన యాక్టివ్గా లేరు అని చెప్పి అని అంటున్నారు. పదవి పోతే మరి ఇంకెందుకు, అందుకే ఇంట్లో కూర్చున్నారని ఉన్నా లేకపోయినా లీడర్ పొజిషన్లో ఉండేవాళ్ళు ప్రజలతో మాట్లాడుతూ ఉండాలి కదా అని అంటుంటారు కదా. చెప్పాడు, పదవి తీస్తారు, అందుకే నేను ఇంట్లో కూర్చున్నాను. అది ఆయన ఏం చేయడు కాబట్టి అదే చెప్తున్నాడు ఆయన. మీ ఒపీనియన్ ఏం చెప్తారు? ఈ గవర్నమెంట్ అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? సూపర్గా చేస్తున్నాడు ఆయన, అన్ని బాగానే చేస్తున్నాడు. ఓకే, వాట్ అబౌట్ అమరావతి మన రాజధాని ఉండిద్ది అంటారు రాబోయే రోజు? కొద్దిగా చేస్తున్నారు, ఆల్రెడీ అభివృద్ధి చేస్తున్నారు కదా దాంట్లో. లోకేష్ గట్టిగానే చేస్తున్నారు. లోకేష్ గారు అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళి మన స్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి ఉన్న స్టూడెంట్స్కి మంచి జాబ్స్ ఇవ్వాలని చెప్పి ఆయన తిరుగుతున్నారు కదా. లోకేష్ గారిని గతంలో పప్పు అనేవారు, ఇప్పుడు ఆయన మాట తీరు పనితీరు ఎలా అనిపిస్తుంది? సూపర్గా ఉంది కన్నా. వాళ్ళలాగా సలేస్తుందని, దావోస్కి సలేస్తుందని చెప్పి ఉండిపోలేదుగా, వెళ్ళారు. చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళాడు, కదర్ షర్ట్ వేసుకుని వెళ్ళాడు.
వాళ్ళలాగా నాకు చలేసేస్తుంది, అందుకే మేము వెళ్ళట్లేదు, మమ్మల్ని వాళ్ళు పిలవలేదు అని అన్నారు. దావోస్ వెళ్తే వాళ్ళనేమో ఒక సందులో కూర్చోబెట్టారు, వీళ్ళనేమో రోడ్లు మొత్తం తిప్పి చూపించి ఇలా చేయండి అని చెప్పారు.